శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కుంకం గ్రామానికి చెందిన సుమారు 50 మంది భక్తులు మంగళవారం ఉదయం రామతీర్థంలోని కొలువైన సీతారామచంద్ర స్వామి దర్శనానికి కాలినడకన వెళ్లారు. తొలుత లావేరు మండలం కేంద్రంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేసుకుంటూ నడకబాట పట్టారు. जय श्री राम, 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 जय श्री राम. అయ్యా మీరు ఎంత ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నారు? స్వామి మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మణాపురం గ్రామం. మేము కార్తీక మాసం 10 ముందు నగర సంకీర్తన స్టార్ట్ చేసి 41 రోజుల గంటకి ఊర్లో ప్రతిరోజు నగర సంకీర్తన చేసుకుంటూ 41 రోజు పూజ చేసుకుని ఈ రోజు రామతీర్థాలు నడుచుకుంటూ నగర సంకీర్తన చేసుకుంటూ రామతీర్థాలు బయలుదేరడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఏ ఊర్ల నుంచి బయలుదేరి వస్తున్నారు? మధ్యలో పైడావలస, దేవరపదిలో, నిమ్మల వలస మీదుగా, వెంకటాపురం మీదుగా, అప్పాపురం, రామనపాలెం మీదుగా లావేరు చేరుకోవడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు అందరికీ. ఈ కార్యక్రమం శుభం అవ్వాలి. రాముడు ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు కూడా మనం చాలా ధైర్యంగా అనేది మన పరిసర ప్రాంతాల్లో అన్ని మతస్థులు ఎదుర్కొంటూ సహజీవనం సాగిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం మన హిందువులందరం కూడా ఒకే తాటిపైన జరిపించి హిందూ ధర్మం అందరం కూడా మద్దతు తెలిపి మన మోడీ గారి యొక్క గవర్నమెంట్ని, అలాగే ప్రతి ఒక్క దేవాలయ యొక్క అనుగ్రహం అందరికీ పొందాలంటే శ్రీమూర్తి యొక్క పాల్గొని ఎంతైనా ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క రామదేవతల యొక్క పాదయాత్ర చైత్రయాత్రని హిందువులందరూ కూడా పేరు